సుస్వాగతం. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు శ్రీ నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధిష్ఠించి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. రెవెన్యూ మరియు ఐఎన్పిఆర్ మరియు హౌసింగ్ మంత్రివర్యులు ప్రియ మిత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారికి స్వాగతం పలుకుతూ అందరూ గట్టిగా చెప్పడం కోరుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. సుమారు ₹1,00,000 ఇచ్చి బాత్రూమ్ కట్టుకోవడానికి మరో 15,000 ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరంలో 13-14 లక్షల ఇళ్ల జీవో తీసిన విషయం నాకు స్పష్టంగా ఇప్పటికీ గుర్తున్నది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల పాటు ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిన విషయం ఇక్కడున్న విలేకరులకి, ఇక్కడున్న అధికారులకి, ఇక్కడున్న ప్రజాపతి అందరికి కూడా తెలిసిన విషయం అసలు మనం చేస్తున్నా. ఒక 6 మంత్రులు వచ్చి ఈ హౌసింగ్ కాలనీకి 30 కోట్లు ఇచ్చినవని 40 కోట్లు ఇచ్చినవని శంకుస్థాపన చేసింది. ఇప్పుడు 6 నెలల క్రితం అనుకుంటా మంత్రి కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడనే ఈయన శిలఫలకం ఉంది, ఈ 2,000 ఫ్లాట్లు మేము పూర్తి చేస్తామని ఒక 30 కోట్లు మంది ఇక్కడే వచ్చిన ఈ క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడే మీటింగ్ పెట్టేవాళ్ళు. అది శిలాఫలకం వరకే మిగిలిపోయింది. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో వారి మంజూరుతో 2,160 ఫ్లాట్లు పూర్తి చేసే ప్రయత్నం భాగంగా ఈ రోజు ప్రోగ్రాం అని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న ఇళ్ల స్థలాల్లో కూడా కలెక్టర్ గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఒక లేఅవుట్ తయారు చేసి అది మార్కౌట్ చేయండి. అర్హులైన వాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తాం. అర్హత లేని వారి నుంచి పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇది ఈ హౌసింగ్ కాలనీ విషయం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హౌసింగ్ కార్యక్రమం విషయంలో కూడా గతంలో జరిగిన విషయం, మరి ఇప్పుడు జరగబోయే విషయం గౌరవ మంత్రివర్యులు వారు వివరిస్తారు. నేను ఒకటే విషయం చెప్తాను. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హౌసింగ్ మంత్రి ఉంది. ఆ రోజు మేము ఇందిరమ్మ ఇళ్ళని స్వతంత్ర భారతదేశంలో నిర్మాణం చేయించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేసి నేను వారు ఆహ్వానిస్తే వారు పెద్ద మనసుతో రావడం మా అందరికీ చాలా సంతోషాన్ని మనం చేస్తూ మనందరూ పెద్ద ఎత్తున చప్పడంతో మరోమారు వారికి స్వాగతం పలకాలి. మిత్రులారా, మంత్రి గారికి కలెక్టర్ గారు కూడా తెలియదు, బహుశా ఈ డాష్ మీద ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఇక్కడ హౌసింగ్ కాలనీ నేను ఒక 12 ఏళ్ల క్రితం నేను హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఈ గుట్ట మీద ఉన్న సీతారామచంద్ర స్వామి గుడి యొక్క ల్యాండ్ 80-90 ఎకరాల ల్యాండ్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ గుడికి 15-20 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ల్యాండ్ టేక్ ఓవర్ చేసి ఒక 2,000 ఇళ్ళు, ఒక 2,000 ఇళ్ల స్థలాలకి ఈ ప్రాంతాన్ని తయారు చేసినాము. పూర్తి చేతిలో కంప్లీట్ చేయమని అధికారులకి ఇద్దరం కలిసి ఇప్పుడే ఆదేశించాం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ గారి సహకారంతో మీ అందరి చేతితో అధికారులు చేపడతారు. ఆ స్కీమ్ ని కంప్లీట్ చేసి మీకు దాన్ని ఆ గుమ్మాల తాళ చేతులు మీకు ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొకసారి తెలియజేస్తున్నా. అంతేకాదు ఇంకా దాంట్లో సుమారుగా ఒక 700-800 ఇండిపెండెంట్ ఇల్లు కట్టే అవకాశం ఉంది, ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా
మ్యాప్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చూపించమని చెప్పాం. దాంతో పాటుగా ఇటు పక్కన ఉన్న 33 ఎకరాల్లో మనం నిలబడి మాట్లాడుతున్న ఈ ప్లేస్ పోను ఇంకా 26, 28 ఎకరాలు వివిధ స్థాయిల్లో కొంతమంది అర్హులైన వారు ఉన్నారు, కొంతమంది అర్హులు కాని వారు ఉన్నారు. ఆ వివరాలు సేకరించి స్థానిక మంత్రి గారికి వివరించాల్సిందిగా కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం మాటలకే పరిమితమైంది. ఇదే హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో ఏదైతే ఆర్భాటంగా ఎన్నికల సభలో ఎన్నికలకు ముందు 2 పర్యాయాలు ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన అనేక వాగ్దానాలు చేశారు. చేసిన వాగ్దానంలో తన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారు ఆ లిఫ్ట్లన్నీ కూడా ఏవైతే ఆర్భాటంగా శిలా పలకాలు వేశారు తప్ప ఆ వేసిన శిలా పలకాలలో ఏ ఒక్క ప్రాజెక్టుని ఈనాటికి పూర్తి చేయలే. ఆనాడు తన హౌసింగ్ మంత్రిగా ఉండి లీగల్ గా అనేక సమస్యలున్నా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే 18 నుంచి 20 కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు 100 ఎకరాల భూమిని అటు పక్క 78 ఎకరాలు ఇటు పక్క 32, 33 ఎకరాల భూమి 110, 109 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ఆ ల్యాండ్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ కి అలొకేషన్ చేసుకున్న అంత సమర్థవంతమైన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు. అయితే దురదృష్టవశాత్తు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాదని ఏ మాయ మాటలు నమ్మి ప్రజలు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే 2160 ఇళ్లని ఆ కీర్తి ఆ పేరు ఉత్తమ కుమార్ రెడ్డి గారికి ఎక్కడొస్తుందో అని కేవలం దురుద్దేశపూర్వకంగానే వారి ఉద్దేశం వారికి క్రెడిట్ రావద్దని ఆ ఇళ్లని ఒక 25 నుంచి